వాతావరణంలో మార్పులు వస్తున్నాయి. వీటికి అనుగుణంగా రైతాంగం సాగు పద్ధతుల్ని మార్చుకోవాలి. వనరులను రక్షించుకుంటూనే తక్కువ ఖర్చుతో లాభాలను పెంచుకోవాలి. ఇందుకోసం పంట అవశేషాలను సద్వినియోగపరచుకోవాలి. ఒక పంట నుండి వచ్చే అవశేషాలు మరో విధంగా విలువ జోడించి లబ్ధి పొందేందుకు ఆస్కారం ఉంటుంది. పలు పంటల నుండి వచ్చే అవశేషాలను ఏ విధంగా వాడుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో వరి, మొక్కజొన్న, ప్రత్తి, కంది, మినుము, సోయా చిక్కుడుతో పాటు వేరుశనగ పంటలు ప్రధానంగా సాగు చేస్తున్నారు. వాతావరణంలో వస్తున్న పెనుమార్పులను గమనించి రైతులు వ్యవసాయ పద్ధతులను మార్చుకోవాలి. సహజ వనరులైన నేల, నీరు, గాలిని సంరక్షించుకుంటూ ఉత్పాదకతను, లాభాలను పెంచుకోవాలి. పంటలలో గింజలు, అవశేషాలు ఉత్పత్తవుతున్నాయి. వీటి నుండి ఎంతో విలువైన ఉప ఉత్పత్తులను, విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేసి విక్రయించడం ద్వారా అధిక నికర లాభం పొందవచ్చు. వ్యవసాయానికి పాడి, కోళ్లు, గొర్రెల పెంపకం మంచి అనుబంధ రంగాలు. సమగ్ర వ్యవసాయం చేపట్టి పంటల అవశేషాలను ఆధునిక పద్ధతులతో విలువలు జోడించిన మేతగా తయారు చేసుకుని వాడుకోవచ్చు. వ్యవసాయంలో ఏదీ వృధా కాదు. మన ప్రధాన పంటల అవశేషాలను ఏ విధంగా సద్వినియోగపరుచుకోవాలో ఇప్పుడు చూద్దాం. వరి పంటను చూసుకున్నట్లయితే తెలుగు రాష్ట్రాల్లో 42 లక్షల హెక్టార్లలో సాగు చేస్తూ 160 లక్షల టన్నుల ఉత్పత్తి గల ఆహార పంట. ఈ ధాన్యాన్ని నూర్పిడి చేసినప్పుడు 20 లక్షల టన్నుల వరి పొట్టు, 10 లక్షల టన్నుల తవుడు మరియు 100 లక్షల టన్నుల బియ్యం వస్తున్నాయి. తవుడులో ప్రోటీన్, కొవ్వులు, ముడిపీచు, మాంసకృత్తులు మరియు విటమిన్ బి, ఇ సమృద్ధిగా ఉంటాయి. కావున దీని నుండి 10 నుండి 23% నాణ్యమైన వంట నూనెను తీయవచ్చు. నూనెను సౌందర్య పోషణకు కూడా వాడతారు. తవుడును ఇతర పదార్థాలతో వైవిధ్యభరితంగా మిళితపరుస్తూ పశువులు, గొర్రెలు, కోళ్ల దాణాగా వినియోగిస్తున్నారు. వరి పొట్టులో సిలికా, లిగ్నిన్ పదార్థాలు ఉంటాయి. దీన్ని మండించడం ద్వారా వచ్చిన వేడితో ధాన్యం ఆరబెట్టుకోవచ్చు. ఇటుకల బట్టీలను కాల్చడానికి ఇంధనంగా వాడవచ్చు. ఊకబిళ్లలు దిమ్మెలుగా చేసి బాయిలర్స్ లో శిలాజ ఇంధనాలకు ప్రత్యామ్నాయంగా వాడవచ్చు. విద్యుత్ శక్తిని కూడా ఉత్పత్తి చేయవచ్చు. వరి పొట్టు బూడిదను సమస్యాత్మక నేలలు సవరించడానికి, సిమెంట్, ఉక్కు తయారీలో సంకలిత పదార్థంగా వాడుతుంటారు. నూకలను పులియబెట్టి బీరు, పిండితో ఇడ్లీ, దోశ మరియు నూడిల్స్ తయారు చేయవచ్చు. వరి గడ్డి దాదాపు హెక్టారుకు 6 నుండి 7.5 టన్నుల గడ్డి వస్తుంది. పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో వరి గడ్డిని తగులబెట్టడం ద్వారా కాలుష్యం పెరిగిపోతోంది. తగులబెట్టకుండా యూరియాతో మాగబెట్టి పోషక విలువలు పెంచి పశువుల మేతగా వాడుకోవాలి. పొలంలో కలియదున్నితే నేల సారం పెరుగుతుంది. నేలలో కలియదున్నినప్పుడు కర్బన శాతం పెరిగి పంటకు నత్రజని లభ్యత తగ్గుతుంది. ఈ ప్రక్రియ వల్ల దీర్ఘకాలంలో నేల సేంద్రియ కర్బనం 14 నుంచి 27% పెరుగుతుంది. జింక్, కాపర్, ఇనుము, మ్యాంగనీస్, సూక్ష్మ పోషకాల లభ్యత పెరుగుతుంది. పొలంలో గడ్డి తొలగించకుండానే హ్యాపీ సీడ్ డ్రిల్లర్ యంత్రంతో మొక్కజొన్న, జొన్న, ఇతర పంటలను విత్తుకోవచ్చు. యంత్రాలతో కట్టలు కట్టి విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు. పుట్టగొడుగుల పెంపకానికి పశువుల పాకలలో పాన్పుగా వాడటం ద్వారా పశువు ఆరోగ్యం, పాల ఉత్పత్తి పెంచడానికి దోహదపడుతుంది. పనికిరాని గడ్డిని వానపాముల ఎరువుగా తయారు చేసుకోవచ్చు. మొక్కజొన్న కోత తరువాత కాండం, ఆకులు, గింజలు ఒలిచిన కంకులు మిగులుతాయి. పిండి పదార్థాలు కలిగిన ఈ చెక్కలను పులియబెట్టి పెట్రోల్కు ప్రత్యామ్నాయ ఇంధనంగా ఇథనాల్ను తయారు చేయవచ్చు. అంతేకాదు గుజ్జు చేసి కాగితం తయారు చేయవచ్చు. మండించి విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు. అవశేషాలను పిండి చేసి సమీకృత దాణాలో వాడుకోవచ్చు. పనికిరాని చొప్పను మల్చింగ్గా, దొడ్డిలో పాన్పుగా లేదా వానపాముల ఎరువుగా వాడుకోవచ్చు. పంట పూత దశలో బెట్టకొచ్చి లేదా ఇతర కారణాల వల్ల ఎండిపోతుంటే అటువంటి చొప్పను సైలేజ్గా మార్చుకొని వాడుకోవచ్చు.
ప్రతి పంటలో దూది తీసిన తరువాత మిగిలిన కట్టె, ఆకులు, బెరడు కలిపి హెక్టార్కు 3 టన్నుల వరకు వస్తుంది. దూది తీసిన వెంటనే నవంబరు నెలలో మొదళ్లను తొలగించి గులాబీ రంగు పురుగు ఉధృతిని తగ్గించాలి. కట్టెలను కొద్ది మొత్తంలో వంట చెరుకుగా వాడి పెద్ద మొత్తంగా చెక్క పరిశ్రమకు, కార్డ్బోర్డ్ పరిశ్రమకు, కాగితం పరిశ్రమకు వాడవచ్చు. పత్తి కట్టెను ఇటీవలే అందుబాటులోకి వచ్చిన ట్రాక్టర్తో నడిచే మల్టీక్రాప్ బయోషెడ్డర్ సహాయంతో చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి భూమికి అందించినప్పుడు నేలలో త్వరగా కలిసిపోయి కుళ్ళిపోతాయి. ఈ పరికరం సహాయంతో సుమారు 1 గంటలో 1 ఎకరం పత్తి మోడులను ముక్కలుగా చేస్తుంది. 1 ఎకరం పత్తి కట్టె నుంచి 10 కిలోల నత్రజని, 27 కిలోల పొటాష్ నేలకు అందుతుంది. పత్తి కట్టెను నేలలో కలియదున్నడం వల్ల సేంద్రియ కర్బన పదార్థం పెరుగుతుంది. భూభౌతిక స్థితులు మెరుగుపడతాయి. మేలు చేసే సూక్ష్మజీవులు క్రియాశీలమవుతాయి. తేమను నిలుపుకునే శక్తి పెరిగి వర్షాభావ పరిస్థితుల్లో సైతం పత్తి పైరు తట్టుకోగలుగుతుంది. సూక్ష్మ పోషక లోపాలు తగ్గుతాయి. గులాబీ రంగు పురుగు సమర్థవంతంగా అరికట్టబడుతుంది. రాష్ట్రంలో 55 లక్షల బేళ్ల ప్రత్తి ఉత్పత్తి అవుతోంది. జెన్నింగ్ ద్వారా 60 నుంచి 70% విత్తనం లభిస్తుంది. విత్తనాన్ని గానుగా ఆడించినప్పుడు 20% నూనె, 25% ప్రోటీన్తో కూడిన చెక్క లభిస్తుంది. నూనెను వంటలకు, సబ్బుల తయారీలో, చెక్కను పశువుల, గొర్రెలు, కోళ్ల దానాగా వాడుకోవచ్చు. కంది పంటలో కట్టె, ఆకులు, కందికాయ పొట్టు, చున్నీ మొదలగునవి కంది పంట అవశేషాలు. హెక్టారుకు 6 నుంచి 10 టన్నుల దిగుబడి వస్తుంది. కంది కట్టెతో బుట్టలు, గుడిసెలు, కంచెలు, కలప, వంట చెరుకు, ఇతర అల్లికలకు విరివిగా వాడుతారు. గుజ్జును కాగితపు పరిశ్రమలో వినియోగిస్తారు. ఆకులను అల్ఫాఫా పశుగ్రాసంకు ప్రత్యామ్నాయంగా కోళ్ల దాణాలో కెరోటిన్, ఇతర ఆవశ్యక పోషకాల కొరకు వాడుతారు. కాయల పొట్టులో మాంసకృత్తులు, పీచు పదార్థం ఉండి నెమరువేయు జంతువులకు మంచి పోషకాల దాణా అవుతుంది. కంది చున్నిలో 25 నుంచి 35% కంది నూక ఉండటం వల్ల మంచి సాంద్ర దాణాగా ప్రోటీన్ల సరఫరా చేస్తుంది. పక్వ దశలో రాలిన ఆకులు నేలకు హెక్టారుకు 40 కిలోల నత్రజనిని అందిస్తుంది. వేరుశెనగ పంటలో హెక్టారుకు 16 క్వింటాళ్ల కాయల దిగుబడి, 7.5 టన్నుల పల్లి కట్టె వస్తుంది. వేరుశెనగ గింజలను గానుగ పట్టించినప్పుడు 35% నూనె, 65% చెక్క వస్తుంది. నూనెను వంటకు, శాకాహార నెయ్యిగా తయారు చేస్తారు. చెక్కలో 43 నుండి 65% మాంసకృత్తులు, 6.25% కొవ్వులు, బి విటమిన్ కలిగి ఉండటం వలన పశువులకు బలమైన దాణాగా వినియోగిస్తారు. వేరుశెనగ కట్టె జీవాలకు మంచి మేతగా ఉపయోగిస్తారు. సోయాబీన్ మొక్క కల్పవృక్షం. వీటి గింజల వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి. గింజలో 18% నూనె, 38% మాంసకృత్తులు ఉంటాయి. నూనెను శుద్ధి చేసి వంట నూనెగా, బయోడీజిల్ గా వినియోగిస్తారు. సోయా మిల్, సోయా పాలు, సోయా పిండి, సోయా ప్రోటీన్, వెన్న సంబంధిత ఉత్పత్తులు తయారు చేస్తారు. నూనె తీయగా వచ్చిన రొట్టెను పశువులు, గొర్రెలు, కోళ్లు, పందులు, పశుపక్షాదులకు దాణాగా వాడుతారు. అదేవిధంగా చేపల ఆహార పదార్థంగా అక్వేరియం, చెరువుల్లో వినియోగిస్తారు. ట్యూనా, సాటెన్ చేపల వంటి పదార్థాలను ఎగుమతికి ప్యాకింగ్ చేయడానికి సోయా నూనెను ఉపయోగిస్తారు. ట్యూనా, సాల్మన్ చేపల వంటి పదార్థాల ఎగుమతికి ప్యాకింగ్ చేయడానికి సోయా నూనెను ఉపయోగిస్తారు. ఆల్టర్నేట్ కట్, ట్యూనా, సాటెన్ చేపల వంటి పదార్థాల ఎగుమతికి ప్యాకింగ్ చేయడానికి సోయా నూనెను ఉపయోగిస్తారు. పంటల అవశేషాల వినియోగ లాభాలను గుర్తెరిగి పారిశ్రామికవేత్తలు రైతులతో అనుసంధానమై ప్రాంతీయ పరిశ్రమలు ఏర్పాటు చేయాలి. వాతావరణ కాలుష్య నివారణ అందరి బాధ్యత. రైతు సోదరులు అధిక లాభాలను పొందుతూ పర్యావరణాన్ని కాపాడవలసిన అవసరం ఎంతైనా ఉంది. సంవత్సరం పొడవునా కూరగాయలు పండించే రైతులు మంచి ఆర్థిక ఫలితాలు సాధిస్తున్నారు.
ప్రస్తుతం మార్కెట్లో మండిపోతున్న కూరగాయల రేట్లే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. మిగతా కూరగాయల్లో ధరల హెచ్చుతగ్గులున్నా స్థిరమైన ఆదాయాన్నిచ్చే పంటగా బెండ సాగు రైతుల ఆదరణ పొందుతోంది. ప్రస్తుతం వర్షాలు ఆశాజనకంగా ఉండటంతో రైతులు బెండ సాగుకు సిద్ధమవుతుండగా నీటి వసతి క్రింద ఇప్పటికే విత్తిన బెండ ప్రస్తుతం పూత దశలో ఉంది. ముఖ్యంగా ఈ దశలో ఎరువుల యాజమాన్యం, కలుపు నివారణ కీలకం. మరి బెండలో ఎప్పుడు ఎలాంటి ఎరువులు వేయాలో ఇప్పుడు చూద్దాం. ఇటీవలి కాలంలో వాణిజ్య పంటల కంటే కూరగాయల సాగే రైతుకు లాభదాయకంగా ఉంది. ముఖ్యంగా బెండ, వంగ వంటి కూరగాయ పంటలు మార్కెట్ ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశాలు తక్కువ. చీడపీడలను ఎప్పటికప్పుడు గమనిస్తూ సకాలంలో తగిన యాజమాన్య సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే బెండ సాగులో ఎకరాకు 5 నుంచి 10 టన్నుల దిగుబడిని సాధించవచ్చు. బెండలో సూటి రకాలతో పాటు అధిక దిగుబడులిచ్చే పలు సంకర రకాలు అందుబాటులో ఉన్నాయి. అయితే వాటి సామర్థ్యం మేరకు దిగుబడులు పొందాలంటే ఎరువుల యాజమాన్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. ముఖ్యంగా బెండ విత్తేటప్పుడు చివరి దుక్కిలో ఎకరాకు 6 నుండి 8 టన్నుల పశువుల ఎరువును వేసి బాగా కలియదున్నాలి. 24 కిలోల భాస్వరం మరియు పొటాష్నిచ్చే ఎరువులను కూడా ఆఖరి దుక్కిలో వెయ్యాలి. 48 కిలోల నత్రజని ఎరువును 3 సమభాగాలుగా చేసి 1/3 వంతు ఆఖరి దుక్కిలో, మిగిలిన 2/3 వంతును 2 భాగాలుగా విత్తిన 30వ రోజు, 45వ రోజున వెయ్యాలి. సంకరజాతి రకాలకు ఎరువుల మోతాదు సుమారు 50% పెంచాలి. బెండ విత్తిన రోజుగాని మరుసటి రోజుగాని నేలలో తగినంత తేమ ఉండేటట్లు చూసుకుని ఎకరాకు పెండిమిథాలిన్ 30% 1.2 లీటర్లు పిచికారీ చెయ్యాలి. 25-30 రోజులప్పుడు గొర్రు లేదా గుంటకతో అంతర కృషి చెయ్యాలి. వర్షాకాలంలో మట్టిని ఎగదోసి బోదెలు చెయ్యాలి. ఔషధ, సుగంధ ద్రవ్య పంటగా అల్లం ప్రాధాన్యత నానాటికి పెరుగుతోంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ ఏడాది సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. అల్లం సాగుకు అన్ని ప్రాంతాలు అనుకూలం కాదు. దీనివల్ల కొన్ని ప్రాంతాలకే పరిమితమైన ఈ పంట సాగులో గత 3 సంవత్సరాలుగా రైతులు ఆశించిన ఫలితాలు పొందలేకపోతున్నారు. అయితే ఆయా ప్రాంతాలకు అనువైన రకాల ఎంపికతో పాటు మేలైన యాజమాన్యం చేపడితే మంచి దిగుబడుల్ని పొందొచ్చని తెలియజేస్తున్నారు విశాఖ జిల్లా కొండెంపూడి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ సత్తిబాబు. అల్లం ఉత్పత్తిలో భారతదేశం 32.75%తో ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంది. అల్లం సుగంధ ద్రవ్యంగా ప్రసిద్ధి చెందింది. తాజా అల్లాన్ని వంటకాల్లో అధికంగా వాడుతారు. పచ్చి అల్లం మీద ఉన్న పొట్టు తీసి సున్నపు నీటితో శుద్ధి చేసి ఎండబెట్టిన అల్లాన్ని సొంటి అంటారు. దీన్ని ఉదర సంబంధమైన వ్యాధులకు ఉపయోగిస్తారు. ఎండబెట్టిన అల్లాన్ని పొడిగా చేసి వివిధ పదార్థాల తయారీకి ఉపయోగిస్తారు. అందుకే అల్లానికి అంత డిమాండ్. ముఖ్యంగా అల్లం పంటకు తేమతో కూడిన వేడి వాతావరణం అవసరం. బరువైన బంకమట్టి నేలలు, రాతి నేలలు పనికిరావు. మురుగునీటి పారుదల చాలా అవసరం. ఏజెన్సీలో ఎక్కువగా పండించే వాటిల్లో నర్సీపట్నం, నడియా, తుని స్థానిక రకాలు ఉన్నాయి. చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో పరిశోధనలు జరిపిన అధిక దిగుబడులనిచ్చే అల్లం రకాలను ఏజెన్సీ రైతులు పండిస్తున్నారు. అయితే ఇక్కడి సంప్రదాయ పద్ధతిలో సాగు చేయటం వల్ల ఆశించిన దిగుబడిని పొందలేకపోతున్నారు. అధిక దిగుబడిని సాధించాలంటే రకాల ఎంపికతో పాటు ప్రోట్రే విధానంలో పెంచిన నారును నాటుకుని మేలైన యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే అధిక దిగుబడిని పొందవచ్చని తెలియజేస్తున్నారు విశాఖ జిల్లా కొండెంపూడి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ సత్తిబాబు. మనకి గిరిజన ఏజెన్సీ ప్రాంతాల్లోనికి వాణిజ్య పంటల్లో అల్లము మరియు పసుపు చాలా ప్రాముఖ్యమైన పంటలు. దీంట్లో ఈరోజు ముఖ్యంగా అల్లం సాగు చేసే పద్ధతి గురించి నేర్చుకుందాము. మన గిరిజన రైతులు ముఖ్యంగా ఎదుర్కొన్న సమస్యలు ఏమిటంటే అధిక విత్తనం వాడడం, అలాగే దుంపకులు తెగులు ఎక్కువ సమస్య రావడం, అలా ఎక్కువ నష్టం కలుగుతుంది. కాబట్టి మేము కృషి విజ్ఞాన కేంద్రం కొండెపూడి తరపున మన గిరిజన ఏజెన్సీ ప్రాంతాలు పండించే అల్లం పంటలో ముఖ్యమైన సాగులు మనం వివరిస్తున్నాను. ముఖ్యంగా అధిక దిగుబడి రకమైన అల్లంలో నడియా రకం ఎంచుకోవాలి. ఈ అల్లం నడియా రకం ఎంచుకున్న తర్వాత మనకు దుంపకులు తెగులు రాకుండా, ప్లస్ విత్తనం రేటు అధికంగా కాకుండా పోట్రే పద్ధతి ద్వారా ఒంటి కొన్న ద్వారా నారు మొక్కలు పెంచే పద్ధతి గురించి కూడా మనం చాలా నేర్చుకోవాలి. మనం సాధారణంగా ఒక రైతు ఎకరానికి 800 నుంచి 1000 కిలోల విత్తనం ఎకరాకి వాడటం జరుగుతుంది.
కానీ పోట్రీ పద్ధతి ద్వారా మనం కానీ మొక్కలు పెంచుకున్నట్లయితే ఎకరాకి 350 కిలోల విత్తనం మనకు సరిపోతుంది. ప్లస్ దీనివల్ల ఉపయోగం ఏంటంటే అడ్వాన్స్గా ఒక నెల రోజుల ముందుగానే మనకి ఆరోగ్యవంతమైన నారు మొక్కలు మన దగ్గర పెంచుకోవచ్చు. అలాగే ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే దుంపకులు తెగులు రాకుండా కూడా మనం కాపాడుకోవచ్చు. మన ప్రధాన క్షేత్రాలు నాటుకునే ముందుగా భూమిని 3 నుంచి 4 సార్లు బాగా దున్నుకోవాలి. తర్వాత ఆఖరి దుక్కులోని మనకి ఇంచుమించుగా 10 నుంచి 12 టన్నుల పసులేరు వేసుకోవాలి. అలాగే ఈ పసులేరు వేసుకునే ముందు రైతు సోదరులు ఈ దుంపకులు తెగులు గట్ట ఎక్కువ రాకుండా ముందుగానే మన పసులేరులోని 2 కిలోల ట్రైకోడర్మా విరిడి అలాగే 2 కిలోల సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్ మనకు 200 కిలోల పసులేరులో బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన మిశ్రమాన్ని 5 నుంచి 6 రోజుల వరకు కూడా నీటిలో ఉంచుకొని ఆ శిలీంధ్రాన్ని దానిలో డెవలప్ చేసుకోవాలి. ఇలాగా డెవలప్ చేసిన దానిని ఆఖరి దుక్కులో మనం చల్లుకున్నట్లయితే మనకు దుంపకులు తెగులు రాకుండా కూడా కాపాడుకోవచ్చు. అలాగే గిరిజన రైతులు సమతలమైన మడుల్లో వేసుకోవడం వల్ల గిరిజన ప్రాంతాలు ఎక్కువ వర్షాలు పడతాయి కాబట్టి ఈ దుంపకుల తెగులకి ఎక్కువగా వచ్చి నష్టపోవడం జరుగుతుంది. గిరిజన రైతులు ముఖ్యంగా ఈ భూమిని దున్నుకున్నప్పుడే ఈ భూమిని ఎత్తు నార్మల్గా తయారు చేసుకొని ఇలా ఒంటికొన ధర పెంచిన మొక్కలని 35 రోజుల తర్వాత ఈ ప్రధాన క్షేత్రంలో నాటుకున్నట్లయితే ఈ దుంపకుల తెగులు రాకుండా కాపాడుకోవచ్చు. ఎక్కువ విత్తనాన్ని వేసి తర్వాత తీసుకునే కన్నా పోట్రీలో నారు పెంచుకొని ఆరోగ్యవంత మొక్కలు నాటుకొని 350 కిలోల విత్తనం కూడా మనకు సరిపోతుంది. కాబట్టి ఆ విధంగా పద్ధతి పాటిస్తే మన గిరిజన రైతులు ఇంచుమించుగా ఎకరాకి మనకి 3 నుంచి 4 టన్నుల వరకు కూడా మనకి ఎకరాకి లబ్ధి పొంది గిరిజన రైతులు మంచి లాభం పొందుతారని మా కృషి విజ్ఞాన కేంద్రం కొండపూడి తరపు నుంచి మేము ఆశిస్తున్నాం. అతి తక్కువ ఖర్చుతో అధిక లాభాలు అందించే కూరగాయ పంటల్లో పొట్ల ఒకటి. పందిరి కూరగాయ పంటల్లో పొట్లకాయకు మంచి డిమాండ్ ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఈ పంటను అధికంగా సాగు చేస్తున్నా లాభాలు మాత్రం పొందలేకపోతున్నారు. అయితే రైతులు అధిక దిగుబడులు పొందాలంటే రకాల ఎంపికతో పాటు సమగ్ర యాజమాన్య పద్ధతులు చేపట్టాలి. మరి అవి ఏ విధంగా చేపట్టాలో ఇప్పుడు చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో సాగు చేస్తున్న ముఖ్యమైన పందిరి కాయగూరల్లో పొట్ల ఒకటి. ఇది త్వరగా పెరిగే వార్షిక తీగ జాతి రకం. తేమతో కూడిన వేడి వాతావరణం వీటి సాగుకు అనుకూలం. ఉష్ణోగ్రత 25 నుండి 30 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటే తీగ పెరుగుదల బాగా ఉండి పూత పిందె బాగా పడుతుంది. పూత పిందె సమయంలో అధిక ఉష్ణం వర్షపాతం లేనట్లయితే మంచి దిగుబడులు పొందవచ్చు. అయితే ఈ పంట సాగుకు నీటిని నిలుపుకొను తేలికపాటి బంకమట్టి నేలలు, ఉదజని సూచిక 6 నుంచి 7 మధ్య ఉన్న ఒండ్రుమట్టి నేలలు అనుకూలం. స్థానికంగా దొరికే కర్రలను ఉపయోగించుకుని తక్కువ ఖర్చుతో ఈ పంటను సాగు చేయవచ్చు. మార్కెట్లో అధిక దిగుబడినిచ్చే అనేక హైబ్రిడ్ రకాలు అందుబాటులో ఉన్నాయి. అయితే ఉద్యాన శాస్త్రవేత్తలు రూపొందించిన శ్వేత, కోవన్, కోటు, MDU1 రకాలు రైతుల క్షేత్రాల్లో మంచి దిగుబడులను నమోదు చేస్తున్నాయి. ఈ పంటను తొలకరిలో జూన్ నుంచి జూలై వరకు, వేసవి పంటగా అయితే డిసెంబర్ నుండి జనవరి వరకు విత్తుకోవడం మంచిది. విత్తుకునే ముందే పొలాన్ని 3 నుంచి 4 సార్లు బాగా దున్ని ఆఖరి దుక్కిలో ఎకరాకు 6 నుండి 8 టన్నుల పశువుల ఎరువు వేసి బాగా కలియదున్నాలి. 60 నుండి 80 సెంటీమీటర్ల వెడల్పు కాలువలు 2 మీటర్ల ఎడంతో చేసుకోవాలి. కాలువలో పాదుకి మధ్య 1 నుండి 1.5 మీటర్లు ఎడం ఉండేటట్లు విత్తుకోవాలి. ఎకరాకు 600 నుండి 800 గ్రాముల విత్తనం అవసరమవుతుంది. తప్పకుండా విత్తన శుద్ధి చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ఇమిడాక్లోప్రిడ్ 5 గ్రాములు 1 కిలో విత్తనానికి పట్టించి ఆ తరువాత ట్రైకోడెర్మా విరిడి 5 గ్రాములు లేదా 3 గ్రాముల థైరం మందుతో విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలి. ఒక్కో పాదుకి 3 నుండి 5 విత్తనాలను 1 నుండి 2 సెంటీమీటర్ల లోతులో విత్తుకోవాలి. విత్తిన 8 నుండి 10 రోజుల్లో విత్తనాలు మొలకెత్తుతాయి. బలమైన 2 మొక్కలను ఉంచి మిగిలిన వాటిని తీసివేయాలి. పొట్ల సాగులో ఎరువుల యాజమాన్యం కూడా కీలకం. ఎకరాకు 24 నుండి 82 కిలోల భాస్వరం, 20 నుంచి 24 కిలోల పొటాష్ ని వేసుకోవాలి. నత్రజని 32 నుండి 40 కిలోలు 2 సమభాగాలుగా చేసి మొదటి భాగం
విత్తిన లేదా మొక్క నాటిన 25 రోజులకు, రెండవ దఫా పూత పిందె సమయంలో అంటే విత్తిన 45 రోజులకు వెయ్యాలి. మొక్కకు 15 నుండి 20 సెంటీమీటర్ల దూరంలో గోతి తీసి ఎరువును వేసి మట్టి కప్పి నీటి తడిని అందించాలి. పొట్ల విత్తిన 2 నుండి 3 రోజుల తరువాత ఎకరాకు అలాక్తోర్ లేదా బ్యూటాక్లోర్ 1 కిలో మందును 200 లీటర్ల నీటికి కలిపి నేల తడిచేటట్లు పిచికారీ చేయడం వలన పొలంలో కలుపు మొక్కలను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. గింజ విత్తే ముందు పొలంలో నీరు పెట్టాలి. ఆ తరువాత ప్రతి 3 నుండి 4 రోజులకు ఒక్కసారి నీరు పెట్టాలి. ఈ విధంగా మొలకెత్తే వరకు నీరు పెట్టి మొలకెత్తిన తరువాత వారానికి ఒక్కసారి పాదులలో నీరు పారించాలి. మొక్కలు బలంగా పెరగడానికి 1 నుండి 2 సార్లు పాదు చుట్టూ తేలికగా మట్టిని గుల్ల చెయ్యాలి. పొట్లకు పందిరి తప్పనిసరి. పాదులను పందిరిపైకి ప్రాకించాలి. 3 నుండి 4 రోజుల వయస్సుగల కాయలకు పురికొసని రాయికి కట్టి వేలాడదీయడం వలన కాయ నిటారుగా పెరుగుతాయి. లేనిచో కాయలు చుట్టుకునిపోతాయి. 120 నుండి 130 రోజుల పంటకాలం ఉండే ఈ పంటలో ఎకరాకు 10 నుంచి 12 టన్నుల దిగుబడి తీయవచ్చు. వ్యవసాయంలో సమస్యలకు, సందేహాలకు సమాధానాల కోసం మట్టి మనిషి రైతుకు అండగా నిలుస్తోంది. మీరు సంప్రదించవలసిన చిరునామా మట్టి మనిషి 10 TV, రోడ్ నెంబర్ 36, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 500033. మా ఫోన్ నెంబర్ 043030101010 8897186111. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బయోటెక్ కోకోలి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.